పరిశుద్ధమైనటువంటి ఆ నామానికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కూడి వచ్చినటువంటి సంఘంకు అయినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి ఆరాధించేటువంటి సమయాన్ని బట్టి ఆయనను మనం భయభక్తులు కలిగి ఆరాధించుటకు, ఆయనకు లోబడి జీవించుటకు తగినటువంటి వాక్యములను మనం దేవుని యొక్క వాక్యం నుంచి కాసేపు చూద్దాం. ఎందుకనంటే ఆరాధనలో వాక్యము ఎందుకు ప్రాధాన్యమైనది అంటే, వాక్యమును గౌరవించిన వాడే దేవుని గౌరవించగలడు, వాక్యముకు లోబడిన వాడే దేవుని సంతోషపరచగలడు. కనుక మేము నీ వాక్యమునకు లోబడతాము, నీ నుంచి మేము వింటాము, నీకు లోబడతామని చెప్పుటే ఆరాధనలో వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక వాక్యము ఈ సమయంలో చాలా విలువైనటువంటిది. కనుక ఆయన మాటలు ఇవి మనుషుల మాటలు అన్నట్టుగా కాకుండా ఆయన మాటలుగా మనం తీసుకొని మనం ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము కొన్ని విషయాలు మనకి అపోస్తలుడైన పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. 5వ అధ్యాయంలో ఎక్కువగా నడుచుకొనుట అనేటువంటి మాట ఎక్కువగా ఉంటుంటుంది. నడుచుకొనుట అనేటువంటిది, లేదంటే నడుచుకొనిడి అనేటువంటి మాట ఎక్కువగా ఉంటుంటుంది. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుణ్ణి సంతోషపరచాలి అని అంటే, దేవుణ్ణి మనం ఆనందపరచాలంటే, అంటే క్రైస్తవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలంటే, దేవుణ్ణి సంతోషపరచడం ఎలా, మనల్ని మనం సంతోషపరచుకోవడం కాదు, కానీ లేదంటే ఇతరులను సంతోషపరచడం గురించి పక్కన పెడితే, అసలు క్రైస్తవుని యొక్క గురి ఏంటంటే దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, క్రైస్తవం అనేటువంటిది ఒక ఆచార సంబంధమైనటువంటిది కాదు, కానీ ఒక జీవితానికి సంబంధించినటువంటిది అనేటువంటి సంగతి మర్చిపోకూడదు. క్రైస్తవం అంటే జీవితము అన్న సంగతి ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకూడదు. క్రైస్తవము అనగానే ప్రతిరోజు జీవించేటువంటి జీవితం. అది కేవలము కొన్ని ఆచారాలను పాటించడం ద్వారా మాత్రమే కాదు, కానీ మన యొక్క జీవన విధానంలో జీవితము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఎలా జీవిస్తున్నాం అనేటువంటిది ఒక క్రైస్తవుడిగా చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకు అనంటే అక్కడ చెప్పబడుతుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎందుకు అనంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. 3 ముఖ్యమైనటువంటి విషయాలు 5వ అధ్యాయంలో ఉన్నాయి. మొట్టమొదటి సంగతి ఏంటనంటే, మనం ఆలోచిస్తే 5వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కనుక మనం చూస్తే ప్రేమ కలిగి నడుచుకోవడం గురించి మనకి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియపరుస్తున్నారు. ఇకపోతే 3వ వచనం నుంచి 14వ వచనం వరకు ఏం తెలియపరుస్తున్నదనంటే, వెలుగులో నడుచుకుంటా. మొట్టమొదటి ఎందులో నడుచుకుంటా? ప్రేమలో నడుచుకుంటా, వాక్ ఇన్ లవ్. రెండోది ఏంటంటే, మనం ఆలోచించినట్లయితే వాక్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్, అంటే వెలుగు సంబంధుల వలె నడుచుకుంటా అనేటువంటి మాట. ఇకపోతే 3వ విషయం ఏంటంటే, మనం ఆలోచిస్తే 3వది ఇందులో ఉంది. అదేంటంటే 5వ అధ్యాయంలోనే 15వ వచనం నుంచి 21వ వచనం వరకు ఏముందనంటే, జ్ఞానుల వలె నడుచుకుంటా. 3 విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. 1, క్రైస్తవ జీవితంలో ఈ 3 చాలా ప్రధానమైనటువంటివి. ఆ 3 ఏంటనంటే, 1 ప్రేమ కలిగి నడుచుకుంటా.
రెండోది ఏంటనంటే మనం ఆలోచించేటటువంటి విషయంలో రెండోది ఏంటి? వెలుగు సంబంధుల వల్లే నడుచుకున్నట. మూడోది ఏంటనంటే జ్ఞానుల వల్లే నడుచుకున్నట. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి క్రైస్తవ జీవితంలో. ప్రేమ కలిగి నడుచుకుంటూ ఆయన చెప్పాడు, ప్రేమ గురించినటువంటి అధ్యయనం చేయాలంటే ప్రేమ ఎవరి వల్ల కలుగుతుంది అంటున్నాడు? అది ఎవరి వల్లది? దేవుని వలననే కలుగును. ప్రేమ అంటే ఏ ప్రేమ గురించి ఆయన మాట్లాడుతున్నాడు? ప్రేమను నిర్వచించుటకు మనం ఏం చేస్తాం సాధారణంగా? ప్రేమ గురించి మాట్లాడేటువంటి విషయంలో ఆయన ఏం చెప్పాడంటే మొట్టమొదటి చెప్పాడు ఏమంటున్నాడంటే ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలన్నాడంటే క్రీస్తు మిమ్మును ప్రేమించి ఎంత ప్రేమించాడు ఆయనంటే పాపం ఎరుగని ఆయనను మన కోసం ఏం చేశాడు ఆయన? పాపం ఎరుగని ఆయన. పాపం అంటే అంటే పాపం అసలు చేయలేనటువంటి ఆయన. యేసుక్రీస్తు ప్రభు పాపము నాలో పాపం ఉన్నదని మీలో స్థాపించగలిగినానండి. అలాంటి ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. మన కోసం పాపంగా చేయబడ్డాడు ఆయన. మనం చేసిన తప్పునే మనం ఒప్పుకోం. చేయలేని తప్పును ఒప్పుకుంటావా? మీద వేసుకుంటాం ఎవడన్నా? చేసిన దాన్ని కప్పెట్టడానికి చేసే ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు అయ్యి. అలాంటిది చెయ్యలేని దాన్ని ఇంకొకరి పక్షంగా మనం నిందించబడ్డానికి ఇష్టపడతామా? యేసుక్రీస్తు ప్రభు చేశాడు. మర్చిపోకండి, యేసు ప్రభు చేసింది చూడండి అలాంటిదో. మన ప్రేమను ఎప్పుడూ కూడా నేను ప్రేమిస్తున్నాను కదా నీ ప్రేమ కొలత యేసుక్రీస్తు ప్రభు యొక్క బలికి సరిపోవాలి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అంటాడు ఎబేసీలకు రాసిన పత్రికలో. జ్ఞానానికి బియాండ్గా ఉంది ప్రేమ అనేటువంటిది. అందుకే ఇక్కడ చూడండి, పాపం మెరుగని ఆయన మన కోసం పాపంగా చేపట్టాడు. ఆయన యందు ఏ దోషమును ఆయన గురించి పేతురు గారు వర్ణించినటువంటి మాటను చూసినట్లయితే మనం పేతురు పత్రికలో చూస్తే, పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక చూడండి, అక్కడ ఏమంటున్నాడనంటే 2వ అధ్యాయం 19వ వచనము, ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన అది హితమగును. తప్పిదముకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేమిగాను? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగును. ఇందుకు మీరు ఏం చేయబడ్డారు? పిలువబడ్డారు. ప్రేమనంటే ఒక రకంగా చెప్పాలంటే ఇచ్చుట మాత్రమే కాదు. ప్రేమ అంటే సహోదరుడు పక్షంగా నువ్వు ఎలాంటి శ్రమ అనుభవించడానికి సిద్ధం. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడనంటే పాపం మెరుగని ఆయన మన కోసం ఏం చేయబడ్డాడు? పాపంగా చేయబడ్డాడు. సహోదరుడు యొక్క మనం ఆలోచించినట్లయితే ఇక్కడ చెప్తున్నాడు ఏమన్నాడంటే, ఇక్కడ ఇదే మాట్లాడాడు, క్రీస్తు కూడా మీ కొరకు ఏం చేశాడు? ఎవరి కొరకు బాధపడ్డాడు ఆయన? ఎవరి కోసం బాధపడ్డాడు క్రీస్తు ఆ సిలువలో? అసలు క్రీస్తు సిలువలో ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు కలవరుశిల్లో ఎవరి కోసం ఇంత అనుభవించాడు? అవమానపరచబడ్డాడు ఆయన దేహము. అందుకే బైబిల్లో చాలా ఉదాహరణలు యెషయాకు చక్కగా ఆయన యొక్క శ్రమలను చాలా లోతుగా వర్ణిస్తూ ఉంటారు. ఆయన కూర్చున్నటువంటి మాట మన ఆలోచన, గొదకు తేబడు గొర్రె పిల్ల వల్ల ఆయన సిద్ధపడ్డాడు. దున్నువారికి నా వీపుని ఏం చేశానన్నాడు? అప్పగించుతానన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా చెప్పాడు, లేత మొక్క వలనో ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలనో అతడు మన ఎదుట పెరిగాను. ఎంత ఈరోజు మనం దేన్ని బట్టి గర్వపడుతున్నాం, దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? యేసు ప్రభుకి లేని అతిశయాలు మనకేంటండి? యేసు ప్రభు బ్యాక్గ్రౌండ్తో పోల్చుకుంటే మన బ్యాక్గ్రౌండ్ లేపాటి, మన యొక్క స్థాయి ఏపాటిది అసలు?
యేసు ప్రభుతో పోల్చుకుంటే. ఎందుకన్నా పని చేస్తాం మనం యేసు ప్రభుతో పోల్చుకుంటే? దేన్ని బట్టి ఎగిరి పడుతున్నాం? ధూళి లాంటి వారంగా కూడా మన జీవితాలు సరిపో. పాపం ఎరిగినటువంటి ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు. అక్కడ అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకేం చేశాడంటే అండి, మాదిరించిపోయాడు. అడుగు జాడల యందు నడవాలి. ఆయన అడుగు జాడలో జాడ ఏంటంటే ముఖ్యంగా ప్రేమ కలిగి నడుచుకోవడం గురించి మాట్లాడాడు. క్రైస్తవుడు ప్రేమ కలిగి నడుచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కనుక ప్రేమ కలిగి అక్కడ చెప్తున్నాడు, ఏమన్నాడు చూడండి, ఆయన దూషింపబడి ఏం చేయలేదు. ఎంతమంది పని చేయగలుగుతున్నారు? అవతల దూషిస్తే నేను తేల్చలేని విషయాన్ని అంటుంటారు. నేను ఎవడు దూషించమన్నాడు? తిరిగి దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి ఏం చేయలేదు. ఆయన బెదిరించలేదు. మనల్ని ఎవడన్నా శ్రమ పెడుతుందంటే ముందే బెదిరించేస్తాం మనం. అంటే నేను మౌనంగా ఉన్నాను కాబట్టి సరిపోయింది. నేను గనక చాలాసార్లు ఈ డైలాగ్ ఎందుకు వాడతారు? నేను మౌనంగా ఉంటున్నాను కాబట్టి నువ్వు ఇలాగ ఉంటున్నావు ఇంకా లేదంటేనా? ప్రభు బెదిరించాడంటే ఒక్కడ నిలబడ్డాడు. శ్రమ పెట్టబడి బెదిరించలేదు. ఆయన ఎవరిని బెదిరించ ఆయన 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 మీద కొరడా వేసిన వారిని బెదిరించలేదు. ఆయన తర్వాత మనం ఆలోచించి ఆయన సిలువ వేసిన వారిని బెదిరించలేదు. ఆయన అలాగనే మనం ఆలోచించినట్లయితే చాలా సందర్భాల్లో మనం ఆలోచిస్తే ఆయన ముఖం మీద ఉమ్మేశారు, ముళ్ళ కిరీటం కూడా ఏం చేశారు, పెట్టారు. అలా ఎవరినే బెదిరించలేదు ఆయన. పైగా బెదిరించకపోగా వీరు ఏం చేయించున్నారో వీరికి కనుక వీరిని ఏం చేయమన్నాడండి. ఒక సంఘము క్రీస్తు సంఘంగా ఎప్పుడు పరిణితి చెందుతుందంటే క్రీస్తు యొక్క లక్షణములు ఆ సంఘములో ఎప్పుడైతే పొంగి ప్రవహిస్తూ ఉంటాయో అవి నిజమైన క్రీస్తు సంఘంగా, మహిమగల క్రీస్తు సంఘంగా చెప్పబడుతుంది. క్రీస్తు భూమి మీద ఉండగా తన శరీరాన్ని ఆయన ఎలా ప్రేమించాడు, అది సంఘము లోకానికి చూపించగలగాలి. పుట్టిన క్రీస్తు సంఘం అంటే ఎందుకు? ప్రేమ లేకుండా. ప్రేమ లేనివాడు అసలు వేస్ట్ అని చెప్పాడు ఆయన. ప్రేమ లేనివాడు వ్యర్థుడు అన్నాడా లేదండి? కనుక ఇక్కడ ఒకడు ఉట్టుట్టు మాటలు కాదు, నీవు నీ సహోదరుణ్ణి నీ సహోదరుని యేసుక్రీస్తు వలె ప్రేమించగలుగుతున్నావా? యేసుక్రీస్తు నన్ను ప్రేమించినట్టుగా నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమించినట్టుగా. కనుక ఇక్కడ ప్రేమ కలిగి నడుచుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. మీరు దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరించకపోగా వారిని క్షమించాడు. క్రైస్తవం అంటే ఇదే. కనుక ఇంకా చెప్తున్నాడు, ఏమన్నాడంటే ఆయన ఒక మాట అంటున్నాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. ఆయన దూషింపబడి బదులు చూసి ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను. ఒక విషయం ఏంటంటే ఈ భూమి మీద అత్యంత మౌనంగా ఎవరుంటారనంటే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నవాడు అత్యంత మౌనంగా ఉంటాడు. దేవునికి తను తాను అప్పగించుకున్నటువంటి వాడు. కనుక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవునికి అప్పగిస్తున్నాడు. అన్యాయం జరిగినప్పటికీ ప్రభువు ప్రేమించడం మానేశాడా? మానలేదు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అసలు ఒకటేంటనంటే ఆయన ప్రేమ చూడండి, ఎవరి కోసం వచ్చాడు ఆయన ఈ లోకానికి? అది మన కోసం అంటే మన నీతిమంతులుగా లేదు. పోనీ మానవుల కోసం ఆయన దిగి వచ్చాడంటే మానవుల్లో నీతిమంతులు లేడు, నీతిమంతుడు ఒక్కడను లేడు. ఎలాంటి వాళ్ళ కోసం దిగొచ్చాడు? పాపుల కోసం దిగొచ్చాడు ఆయన.
పాపుల కోసం నువ్వు దిగలేవా? అప్పుడు ఇంకొకరిని రక్షించడానికి నువ్వు దిగలేవా? ఇతరులను రక్షించుటకు మనం ఎంతగా దిగుతున్నాం. ప్రభువు మనల్ని రక్షించడానికి పరలోకంలో ఉన్నటువంటి మహిమను వదిలి ఆ మహిమను విడిచిపెట్టి మళ్ళా భూమి మీదకి వచ్చి తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నటువంటి అంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఇలాంటి ప్రేమ భూమి మీద ఎవరైనా ఉన్నారా? అయితే యేసుక్రీస్తు ప్రభు తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకు అవమానమును సైతం ఏం చేశాడు? ఆయన నిర్లక్ష్య పెట్టాడు. భూమి మీద యేసుక్రీస్తు ప్రభు అంత శ్రమ ఎవరన్నా పెట్టబడ్డారా? యేసుక్రీస్తు ప్రభు వారికి జరిగిన అన్యాయంతో పోల్చుకుంటే మనకు జరిగిన అన్యాయాలు ఏ పాటి అంటారు? యేసుక్రీస్తు ప్రభువుకి ఎంత అన్యాయం జరిగింది, యేసు ప్రభు ఎంత శ్రమ పెట్టబడ్డాడు. ఈ భూమి మీద అత్యంత ఘోరంగా శ్రమ పడింది ఎవరు? యేసు ప్రభు. అత్యంత నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు. అత్యంత ఘోరమైనటువంటి శిక్ష అనుభవించింది కూడా యేసు ప్రభువే. ఏంటి ఇట్లా కారణం అంటే ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు. ప్రేమకు వేరుగా ఆయన చూడలేం. కానీ ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు కూడా మేము మీ కొరకు అర్పించుకున్నాడు కాబట్టి మీరు కూడా ఏం చేయమంటున్నాడండి? ప్రేమ కలిగి నడుచుకోండి అంటున్నాడు. అది మొట్టమొదటి సంగతి. రెండో విషయాన్ని కనుక మనం ఇంకా ఆలోచించినట్లయితే ఇంకొక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయంలో ఇదే వచనంలో 3వ వచనం చెప్తున్నాడు. ఏమంటున్నాడు అని అంటే చెప్తున్నాడు, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ, చూడండి, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఏం చేయమంటున్నాడండి? ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకి. సరే, క్రీస్తు మనల్ని ప్రేమించాడు కాబట్టి, ప్రేమించబడ్డాం కాబట్టి ఎలా పడితే అలా నడవడానికి వీల్లేదు. ఇప్పుడు వెలుగులో నడవాలి. వెలుగులో నడవడం అంటే ఏంటి? ఈ లక్షణాలు మనలో ఉండకూడదు. అదే వెలుగులో నడడం అంటే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మొట్టమొదటి జాగ్రత్త ఉండడానికి వీల్లేదు. తర్వాత ఏంటంటే అపవిత్రత ఏముండకూడదు, అపవిత్రత ఉండడానికి వీల్లేదు. వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో ఎక్కడా కూడా అపవిత్రుడిగా క్రైస్తవుడిగా ఉండడానికి వెళ్ళలేదు. వ్యక్తిగత జీవితాల గురించి నేను వ్యక్తిగతం అని చెప్తున్నాను. నేను వ్యక్తిగత జీవితాల్లో అపవిత్రత క్రైస్తవుడిగా ఉండడానికి వెళ్ళలేదు. వ్యక్తిగత జీవితం అందరం కలిసి ఉన్నప్పుడు ఉండేటువంటి జీవితం వేరు. వ్యక్తిగతంగా నీవు అపవిత్రుడిగా ఉండకూడదు. ఇక్కడ లోభత్వం గురించి కూడా చెప్పాడు. తర్వాత ఇంకేమంటున్నాడు అక్కడ చూడండి, జాగ్రత్త ఉండడానికి వెళ్ళదు. అపవిత్రత కానీ లోభత్వం కానీ వీటి పేరేనో ఏం చేయమంటున్నాడండి? అంటే అంత దూరంగా ఉండాలి. క్రీస్తు బాగానే ప్రేమించాడు కదా, నేను ఎలా పడతాలో నడుచుకోవడానికి ప్రేమించలేదు ఆయన. ఇవి లేకుండా ఉండడానికి మనకు ప్రేమించాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటాడంటే కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెనని కానీ మీరు బూతులైనను బూతులు మాట్లాడకూడదు. తర్వాత ఏమంటున్నాడండి? కొంతమందిని అనేకలను చూస్తూ ఉంటాం, మాటకు ముందు బూతు, మాటకు చివరిలో బూతు ముగింతుంటారు మాటలు. ఎక్కడంటే ఆదివారం కాదు కదా, చర్చిలో కాదు కదా, బయటే కదా అనుకుంటుంటారు. ఇక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఆదివారం గుడికి వచ్చినప్పుడు ఉండవలసిన స్టైల్ గురించి మాట్లాడట్లేదు. అక్కడ ప్రతిరోజు జీవించేటువంటి జీవితం. బూతులు మానేసావా క్రైస్తవుడైనందుకు? బూతులు తప్పేనేంటంటే ఆడేయో పెద్ద బూతులు తిడతాడు, నేనేదో చిన్న చివరిలో ముక్కతాయిలు ఎంతానంటే కుదరదు క్రైస్తవుడికి. బూతులు మానేసావా? నువ్వు అన్యజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ బూతులు మాట్లాడుకుంటుంటే మధ్యలో క్రైస్తవుడు వెళ్ళి వాళ్ళతో బూతుల్లో కలిపేస్తుంటాడు. ఇలాంటి క్రైస్తవ జీవితం తగదు. ఇటువంటి జీవితం క్రైస్తవుడికి. ఎందుకనంటే వారి మధ్య మీ వెలుగు ఏం చేయమన్నాడు? ప్రకాశింపనీడి. లేదు అక్కడ ఉన్నప్పుడు అక్కడలా ఉంటాను, ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడలా ఉంటానంటే కుదరని జీవితం అది. ఎందుకనంటే యేసుప్రభు అలా లేడు. ఆయన కూడా ఈ లోకంలోనే ఉన్నాడు. ఆయన ఉన్న చాలామంది ఏమనుకుంటామంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి, ఇప్పుడు పరిస్థితులు ఏమన్నా బాగున్నాయా? అసలు ఆది కాండంలో పరిస్థితులే బాగలేదు.
ఆయన ఒకడో ఓడ కడతాంటే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పాత నిబంధనలో సొదొమ గొమొర్రా పరిస్థితులు బాగున్నాయా? వారి మధ్య లోతు జీవించలేదా? అలాగనే పాత నిబంధనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘటనలో మనం ఏమనుకుంటామంటే రోజులు మారిపోయింది, ఆ రోజుల్లో కూడా ఆ రోజులైనా బాగున్నాయి అనుకున్నారా? ఆ రోజుల్లో కూడా పాపం భూమి మీద బహు విస్తారంగా ఉన్నప్పటికీ ఆ మధ్యలో నీతిమంతులుగా నోహ జీవించాడు. పరిస్థితులు అనుకూలించట్లేదు, అందుకే పాపిగా అయిపోయినట్టు కుదరదు ఆయన దగ్గర. పరిస్థితులను బట్టి పాపం చేశానంటే కూడా కుదరదు. పరిస్థితులను బట్టి అబద్ధం ఆడానండి, పరిస్థితులను బట్టి దొంగతనం వేశానండి, పరిస్థితులను బట్టి నేను అబద్ధం ఆడానండి అంటే కుదరదు. పరిస్థితులను బట్టి నడుచుకునేవాడు కాదు క్రైస్తవుడు అంటే. పరిస్థితులను బట్టి నడుచుకోవడం మానేయాలి, క్రీస్తుని బట్టి నడుచుకోవాలి. ఒకవేళ క్రీస్తుని బట్టి నడుచుకుంటే శ్రమలు వస్తాయా? అందుకే మీరు పిలువబడతారు అన్నాడు మళ్ళీ పేతురు పత్రికలో. అందుకే మీరు పిలువబడ్డారు. మేలు చేసే బాధ అనిపించిన ఎడల అది దేవునికి ఏమవుతుంది అంటండి? హితమగును. ఇందుకు మీరు పిలువబడ్డారు అన్నాడు. నేను పిలువబడింది తప్పు చేస్తే దెబ్బలు తినడానికి కాదు, తప్పు చేయకపోయినా దెబ్బలు తినడానికే నేను పిలువబడ్డాను. అదే పేతురు గారు రాస్తున్నారు. కనుక ఇక్కడ ఇంకో అన్నాడు, బూతులైనను, తర్వాత ఏమంటున్నాడండి, పోకిరి మాటలైనను, సరస్సోక్తులైనను. అంటే ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థమవుతుంది, డబల్ మీనింగ్స్. చాలామంది డబల్ మీనింగ్లు మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి క్రైస్తవుడు తగదయ్యి. బయటికి ఎటకారాలు ఆడుకుంటున్నప్పుడు మీ కన్వర్సేషన్లు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యక్తిగతమైన కన్వర్సేషన్లో మన మాటల సంభాషణ ఇతరులతో మాట్లాడేటప్పుడు మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం బయటే కదా దేవుడు చూడ. కానీ ఆయన సర్వాంతర్యామి, ప్రపంచాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు ఆయన. నేను ఎక్కడో ఆనందం కోసం డబల్ మీనింగో లేదంటే పోకిరి మాట ఒక బూతు మాట్లాడితే పలుకు ప్రతి మాటకు లెక్క చెప్పాలి. వాడి అయినా రెండంచుల ఖడ్గము గలవాడు చెప్పే సంగతులు ఏమనగా. కనుక క్రీస్తు న్యాయాధిపతిగా వస్తున్నాడు. అందుకన్నాడు పలుకు ప్రతి మాటకు నువ్వేం చేయాలి? ఎప్పుడన్నా సరే మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మన గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా చాలా ఆలోచించి మాట్లాడాలి. ఎదుటివాడి గురించి మాట్లాడేటప్పుడు 1000 సార్లు ఆలోచించి మాట్లాడాలంటాడు ఒక అతను. 1000 సార్లు ఎదుటివాడి గురించి ఏది పడుతుంది మాట్లాడకూడదు. ఒక 1000 సార్లు ఆలోచించి ఎదుటివాడి గురించి మాట్లాడేటప్పుడు. మనకు దేవుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఏది పడుతుంది మాట్లాడితే చివరికి నష్టపోయేది మనమే, తప్పనిసరిగా నష్టపోతాం. ఆ నష్టాన్ని ఎవరో పోర్చలేరు. కనుక చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, యథార్థమైన మాటలు మాట్లాడాలి. వీళ్ళు మాటల్లో అపవిత్రమైనటువంటివి ఏమాత్రం ఉండకూడదు. అంతకు మాత్రమే కింద ఇంకోటి అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇవి మీకు తగవు, అంత మాత్రం. ఇప్పుడు మాటల గురించి చెప్పాడు, తర్వాత చెప్పినాడు వ్యభిచారైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న ఏమంటున్నాడండి, లోబైనను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదాడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా. ఇలా చేస్తే ఏ రాజ్యానికి హక్కుదాడు కాదట? పలానా ఉద్యోగంలో ఇలాగుంటే ఉద్యోగం తీసేస్తారంటే ఏం చేస్తాం మనం? డెఫినెట్గా అది మానేసుకొని ఏం చేస్తాం మనం? అది మానుకునే సరే ఉద్యోగాన్ని పట్టుకొని ఉంటాం. పరలోకాన్ని ఎల్లనెవనో ఇలాంటి వాళ్ళని అన్నాడంటే మరి అవి వదులుకోవాలి కదా. కనుక ఇక్కడ అంటున్నాడు, ఇవి ఉండువారు దేవుని రాజ్యానికి ఏం కాదంటున్నాడు, హక్కుదారులు కాదంటున్నాడు. ఆయన దేవుని రాజ్యం ఇవ్వనంటున్నాడు. వాడు గమనించండి, ప్రభు తన వారిని ఎరుగునంటున్నాడండి. ఈ భూమి మీద మనం ఎంత కాలమైనా జీవించవచ్చు, సంఘంలో కూడా ఎలాగైనా జీవించవచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన తీసుకెళ్ళేటువంటి పరలోక సంబంధులు మాత్రం ఆయనకున్నారు. ఎందుకంటే గోధుమల మధ్య ఏమున్నాయని చెప్పాడు, గురువులు ఉన్నాయి. అవన్నిటిని దేవుడు ఏం చేస్తాడంటండి, వేరు చేస్తాడంట.
కనుక మనము క్రైస్తవుడిగా జీవించేటువంటి టైంలో ఒకటే ప్రేమ విషయంలో మనం గమనించుకోవాలి. రెండోది ఏంటంటే వెలుగు సంబంధాల వల్ల నేర్చుకోవడం గురించి మనకు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు 6 వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్ముని ఏమంటున్నాడండి మోసపరచండి. వ్యర్థమైన మాటల వల్ల మోసం చేసేవాళ్ళు కూడా మనం కూడా మన చెవుల్ని ఎలా ప్రాక్టీస్ చేయించుకుంటాడు, ఏది పెడుతుంది వినడానికి అలవాటు చేసుకుంటూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడడం గురించి మాకు చెప్పాడు ఫస్ట్. రెండోది వినే దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వ్యర్థమైన మాటలు వలన మిమ్మల్ని ఎవడో ఏం చేయకూడదు, మోసపరచకూడదు. వ్యర్థమైనటువంటి మాటల వలన అంటే మాటలు ఎంత విలువైనవి లోకంలో. ఒకరితో ఒకరు బంధం కలిగి ఉండడం మాటలు కావాలి. లేదంటే ఏదన్నా పని చెయ్యాలంటే మనం మాట్లాడాలి. మాటలు లేకుండా మనం ఉండలేము. అయితే ఈ మాటల్లో చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వ్యర్థమైన మాటలు కూడా ఉన్నాయట ఇందులో. అంటే వ్యర్థమైన మాటలు అంటే ఏంటి? మాట్లాడడం వల్ల ఎప్పుడన్నా సరే మాట్లాడే ముందు ఒక క్వశ్చన్ వేసుకోండి. అసలు ఇది మాట్లాడడం వల్ల నేను ఎవరితో మాట్లాడుతున్నానో అతనికి కానీ నాకు కానీ ఏమైనా ప్రయోజనం ఉందా? లేదంటే ఎందుకు మాట్లాడడం? నేను మాట్లాడేటువంటి మాట వల్ల నాకన్నా ప్రయోజనం ఉండాలి, ఎదుటివాడికన్నా ప్రయోజనం ఉండాలి. ఇద్దరికే ప్రయోజనం లేని మాటలు ఎందుకు? కాలక్షేపానిగా కుదరదు అంటున్నాడు. కాలక్షేపం చేస్తే క్రైస్తవుడు అందుకే తర్వాత సమయం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే వ్యర్థమైన ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చినాయి గనుక మీరు అట్టివారితో పాలివారే ఏమన్నాడండి. జాగ్రత్త, ఆదివారం చర్చికి వస్తున్నాం కానీ సోమవారం శనివారం వరకు నీ సంబంధం ఎక్కువ ఎవరితో ఉంటుంది? లోకస్తులతో ఉంటుంది. జాగ్రత్త, లోకస్తులతో ఉంటున్నావా, లోకస్తులతో కలిసిపోతున్నావా? లోకస్తులతో ఉండడం తప్పులేదు. స్నేహం వేరు, సహవాసం వేరు. స్నేహం చేస్తున్నావా, సహవాసమే చేస్తున్నావా? స్నేహం వేరు, సహవాసం వేరు. ఫ్రెండ్షిప్ వేరు, ఫెలోషిప్ వేరు. గ్రీకు ప్రకారంగా ఇప్పుడు లోకంలోకి వెళ్తాం. లోకంలో అందరూ అన్యాయంగా డబ్బు సంపాదిస్తారు. వాళ్ళంటూ వాళ్ళు నీకు ఫ్రెండ్స్గా ఉన్నారు. నువ్వు వాళ్ళ మాటలు విని నువ్వు అన్యాయంలోకి వెళ్ళడానికి వెళ్ళలేదు. లేదంటే లోకంలో ఎవడో త్రాగుతున్నాడు, అలాంటి నీకు స్నేహితుడిగా ఉన్నాడు. పర్లేదులే, కొంచెం అలవాటు చేస్తూ ఉంటాడు. నువ్వు త్రాగేసి వచ్చాక ఆదివారం ఆరాధించడం దేవుడు చాలా ఉగ్రత్వమా? నువ్వు వ్యక్తిగతంగా అపవిత్రంగా జీవిస్తూ దేవుని పరిచర్య చేయడం వల్ల ఉగ్రత మీదకి వస్తుంది. వ్యక్తిగతంగా ఎలాగలా జీవించేసి దేవుని కొరకు కొంత పరిచర్య చేస్తానంటే కుదరదు. పరిచర్య ముందు పవిత్రత చాలా అవసరం. ఆయనకేమి కొదువు ఉందా? దేవుడికి ఏమన్నా కొదువు ఉందండి? మనం ఏదన్నా పని చేయాలంటే ఆ రోజు తాపిమెత్తలు రాలేదంటే అయ్యో ఈరోజు ఎలాగంటే ఆయన బతిమాలు తెచ్చుకుంటాం. దేవుడు అలాంటి కాదు. ఈ రాళ్ళ వల్ల దేవుడికి ఏం పుట్టించుకుంటాడు? పిల్లలు పుట్టించుకుంటాడు. అంటే పని ఎలాగోలా జరగాలి కాబట్టి ఎలాగోలాగా ఆరాధించేద్దాం, ఎలాగోలాగా చేసేద్దాం అంటే కుదరదు అంటున్నాడు ఆయన. నాకు కావాల్సింది పరిశుద్ధత, హోలీనెస్ అనేది ఆయనకు అక్కర్లేకపోతే మిమ్మల్ని ఎప్పుడు మీరు ఒకటి గమనించండి, పరిశుద్ధతను దేవుడు పక్కన ఆడేస్తే అసలు యేసుప్రభుని ఈ లోకానికి ఎందుకు తీసుకొచ్చాడు? ఒక చిన్న లాజిక్ అది. పరిశుద్ధతను కనుక దేవుడు చూడకుండా కేవలం పరిచర్యను రూమ్ మీద క్రియలే చూస్తే ఇప్పటికీ నాకు మనసులో మెదిలేదు అదే. అసలు కేవలం పరిచర్య క్రియలను బట్టే దేవుడు రాజ్యాన్ని స్థాపించుకుంటే అసలు యేసుక్రీస్తుకి లోకానికి రావాల్సిన అవసరమే ఉంది? లోకానికి రావాల్సిన అవసరం ఏందో తెలుసా? ఆయనకు పరిశుద్ధత ఇష్టం. ఫస్ట్ మానవుడు దేవునితో సహవాసం చేయాలంటే అతను ఏమై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. అది అతని వల్ల అవ్వదు కాబట్టి, సరే అతని వల్ల అవ్వదు కాబట్టి నేను ఎలా సర్దుకుంటాను అని అనలేదు ఆయన. నా కుమారుని పంపించైనా సరే వాళ్ళని పరిశుద్ధులుగా తీరుస్తాను. పాపానికి పరిశుద్ధతకి ఇక రాజీ లేదు దానికి. ఒకవేళ దేవుడు పాపంతో రాజీ పడిపోయేవాడు అయితే తన కుమారుని లోకానికి పంపించవలసిన అవసరం ఉందా? మీ మనసును ఒకసారి ప్రశ్న అడగండి. పాపంతో దేవుడు రాజీ పడిపోయాడు అయితే అసలు ఈ లోకానికి యేసుప్రభువుని పంపించవలసిన అవసరం ఉందంటారా? ఉందంటారా లేదంటారా? లేదు కదా.
పాపంతో ఆయన రాజీ పడిపోతే యేసుప్రభువుని పంపించవలసిన అవసరం ఉంది. ఆయన పాపంతో రాజీ పడ్డ కాబట్టి, అందుకే మనం కూడా లోకంతో రాజీ పడడానికి వెళ్ళలేదు. విశ్వాసం కలిగి మనం జీవించగలగాలి, పవిత్రుడిగా జీవించగలగాలి. ఇంకా ఏం చెప్తున్నాడు, కింద ఎన్నో విషయాలు చెప్పాడు చూడండి. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఒకప్పుడు అలాగున్నారు, ఇప్పుడైతే ప్రభువునందు ఏమై ఉన్నారు, వెలుగై ఉన్నారు. వెలుగంటే ఇదే, జీవితమే వెలుగుగా ఉండాలి, ఇది చెప్తున్నాడు. ఇకపోతే మూడోది, చివరిది, జ్ఞానుల వలె నడుచుకుంటా. జ్ఞానుల వలె నడుచుకోవాలంటే ఏం చేయాలి అక్కడ చెప్తున్నాడు. 15 నుంచి 21 వచనం వరకు చెప్తున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును ఏం చేయాలి, పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. ఇక్కడ జాగ్రత్తగా ఏం చేయమంటున్నాడండి, 3 విషయాలు చెప్పట్టే. ఒకటి ప్రేమ కలిగి నడుచుకుంటా, రెండోది వెలుగులో నడుచుకుంటా, మూడోది ఇక్కడ అంటున్నాడు జ్ఞానం కలిగి నడుచుకుంటా. వాక్ యాజ్ వైజ్ మ్యాన్. జ్ఞానం కలిగి నడుచుకోవడం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇక జ్ఞానం కలిగి నడుచుకోవడంలో ఏముంటున్నాయి, జ్ఞానము కలిగి నడుచుకోవడం అంటే ఏంటంటే, సరే ప్రేమ కలిగి నడుచుకున్నాం, లేదంటే రెండోది ఏంటంటే మనం మొదట చూసాం, రెండోది చూసాం ఏంటంటే వెలుగు వలె నడుచుకున్నాం. ఇంకోటి ఏంటంటే క్రైస్తవుడు తమ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు. సమయాన్ని వేస్ట్గా ఎవరికి వచ్చి పెడతారు. సమయము ఎలా సద్వినియోగం పరచబడుతుంది, సమయమును క్రైస్తవుడు ఎలా ఉపయోగించుకోవాలి. ఇది 2026 మనకి ఇచ్చాడు. ఈ ఈరంతా కూడా ఎలా బ్రతకాలని నిర్ణయించుకున్నాం. ఈ ఇయర్ ఎలా బ్రతకాలని, పోన్లే 25 ఎలా బతికామో 26 కూడా ఎలాగ ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నావా. ఈ 26లో ఎలా బ్రతకాలని తీర్మానించుకున్నాం. ఈ 2026ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ 26 నా జీవితంలో వృధా కాకూడదు. ఈ 26 అయినా మారు మనసు పొందుతాను, ఈ 26 అయినా నా పాపాలు కడిగి వేసుకుంటాను, ఈ 26 అయినా సరే నేను దేవునికి నమ్మకంగా జీవిస్తాను, ఈ 26 సంవత్సరాలైనా సరే దేవుని గూర్చి తెలుసుకుంటూ ఎక్కువ సమయాన్ని నేను వినియోగిస్తాను అనేటువంటి తీర్మానం వల్ల ఉండగా. అందుకే ఇక్కడ ఏమంటే సమయమును సద్వినియోగం చేసుకొనుచు. సమయాన్ని ఏం చేసుకోవాలట, సద్వినియోగం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే అందరికీ టైం ఒకటే. అందరికీ ఎన్ని గంటలు రోజుకి, 24 గంటలు. మన క్రైస్తవుడు 24 గంటల దినచర్య అన్యుడు లాంటి 24 గంటల దినచర్యలా ఉండకూడదు. అతను ఏం చేస్తాడు, అన్యుడికి క్రైస్తవుడు కామన్గా కొన్ని ఉంటాయి, చెప్పనా నేను, మీకు కూడా తెలుసు అవి. ఏంటంటే అన్యుడు డ్యూటీకి వెళ్తాడు, క్రైస్తవుడు కూడా ఏం చేస్తాడు, డ్యూటీకి వెళ్తాడు. అన్యుడు భోజనం చేస్తాడు, క్రైస్తవుడు కూడా ఏం చేస్తాడు, భోజనం చేస్తాడు. అన్యుడు మంచినీళ్ళు తాగుతాడు, క్రైస్తవుడు కూడా మంచినీళ్ళు తాగుతాడు. ఇంక మరి డిఫరెన్స్ ఎక్కడిది అని అంటే, అన్యుడు డ్యూటీలో నమ్మకంగా ఉంటాడా, నువ్వు డ్యూటీలో నమ్మకంగా ఉండాలి. అతను ఉన్నా లేకపోయినా డ్యూటీకి వెళ్ళి వచ్చేస్తాం అన్నది ఇంపార్టెంట్ కదా, డ్యూటీలో నమ్మకంగా ఉండాలి. అది క్రైస్తవుడు చేయవలసింది. అన్యుడు భోజనం చేస్తాడు, నువ్వు భోజనం చేస్తావు. భోజనానికి ముందు నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగనే అన్యుడు ఖాళీ టైం దొరికింది అనుకోండి, ఏం చేస్తాడు. ఈరోజు ఎంతమంది రోజు బైబిల్ చదవడానికి సీరియస్గా తీసుకుంటున్నారు. ఇంట్లో వంట అంత సీరియస్గా బైబిల్ రీడింగ్ని తీసుకోగలుగుతున్నా. కానీ ప్రభువు మాట అన్నాడు సుమా, ఏమన్నాడంటే ఆయన, మనుషుడు రొట్టె వలన కాదు కానీ, మత్తయి సువార్త అన్నాడు, మ్యాన్ విల్ నాట్ లీవ్ బై బ్రెడ్ అలోన్. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన ఏం చేస్తానన్నాడండి. అన్యుడు జీవించడానికి ఆహారం సరిపోతుంది, కానీ క్రైస్తవుడు జీవించడానికి ఏముండాలి, ప్రతిరోజు వాక్యం ఉండాలి. ప్రతిరోజు దినచర్యలో నువ్వు బైబిల్ చదువుతున్నావా, ప్రార్థన చేయగలుగుతున్నావా, సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతున్నావా. బైబిల్లో ప్రార్థన నీ జీవితానికి ప్రాణం ఆయువులా ఉంటున్నాయా. అవి రెండు ప్రాణాలు. ఆక్సిజన్ ఎంత అవసరమో క్రైస్తవ జీవితానికి బైబిల్ రీడింగ్ ప్రార్థన అంత అవసరం. ఆక్సిజన్ అందకపోతే ఎవడైతే చచ్చిపోతాడో, ఆత్మ సంబంధమైన వాక్యం ప్రార్థన లేనివాడు ఖచ్చితంగా చచ్చిపోతాడు ఆత్మీయంగా. అందులో ఏ డౌటు లేదు.
నీవు దానికోసం టైం స్పెండ్ చేస్తున్నావు. కుదరట్లేదండి అనవద్దు. ఎందుకనంటే బైబిల్ చదవడానికి టైం కుదరట్లేదన్న మాట తప్పు. ఎందుకంటే భోజనం చేయడానికి టైం కుదరట్లేదని ఎవరన్నా అంటారా? చెప్పండి. డ్యూటీకి వెళ్ళడానికి టైం కుదరట్లేదని ఎవరన్నా అంటారా? మంచినీళ్ళు తాగడానికి టైం కుదరట్లేదని ఎవరన్నా అంటారా? ఎక్సర్సైజ్ చేయడానికి టైం కుదరట్లేదని ఎవరన్నా అంటారా? టిఫిన్ చేయడానికి టైం కుదరట్లేదని ఎవరన్నా అంటారా? కానీ బైబిల్ చదవడానికి కొంచెం టైం కుదరట్లేదండి. టైం ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చారు? వాక్యము మేము చెప్పేది దేవుని యొక్క వాక్యం వినడమే కాదు, వ్యక్తిగతంగా కూడా మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ చదవగలగాలి, ప్రార్థన చేయగలగాలి. ఈ మధ్య ఏమైపోయిందంటే వాట్సాప్లో వచ్చిన తర్వాత ఎవరో ఏదో చిన్నది పంపిస్తారు, రోజు అది చదివేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నాం అంతే. అది చదివేసి స్టేటస్లో పడేస్తే ఇంక నేను చదువుకుంటున్నట్టు ఉంటుంది. అలా కాదు. స్టేటస్ పెట్టడం తప్ప నేను అనట్లేదు, అలా అలవాటైపోయారు అంతే. ఈ క్యాలెండర్లు కూడా వేయించేటప్పుడు ఏమవుతుందంటే ఆ 20వ తారీఖు నాకు కింద ఏముందో చూసుకొని, 20వ తారీఖు కింద ఏముందో ఆ క్యాలెండర్ అందుకే వలేస్తామా. ఒకవేళ మీరు అలాంటి ప్రయత్నాలు కానీ చేయకండి. ఆ 20వ తారీఖు కింద చదివేసుకుంటే ఇలా అయిపోయింది ఇంక వాక్యం. అమ్మాయి 20వ తారీఖు చదివేసుకున్నాను, 31 చదివేసుకున్నాను, 41 చదివేసుకున్నాను. అది కాదు దేవుని వాక్యం చదవాలి. నువ్వు దేవుని యొక్క వాక్యము, ఇది ఆహారము, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది నువ్వు ప్రతి దినము కూడా దీన్ని పూజించగలగాలి. అవి ఒక్కొక్కసారి వచనాలు జ్ఞాపకం చేయడానికి అవి, కానీ ప్రతిరోజు నువ్వు తినే ఆహారం దేవుని యొక్క వాక్యమై ఉండాలి. మాకు నాతన్ గారు ఒక విషయం చెప్పేవారు. ఆయన ఏమనేవారంటే, కూర్చోబెట్టి ఒకరోజు మాట చెప్పారు, నువ్వు జీవితంలో ప్రతిరోజు అన్నం తినకపోయినా పర్లేదు, ఒకరోజు మానేసినా పర్లేదు, కానీ వాక్యం చదవడం, ప్రార్థన చేయడం మాత్రం క్రైస్తవుడు మానడానికి వెళ్ళలేదు. ఇది మాత్రం మిస్ అవ్వడానికి వీల్లేదని వాడు దినచర్యలో. ఒకవేళ అనుకూలించగా భోజనం చేయడానికి టైం లేదా, ఓకే, ఒకవేళ మిస్ అయిందా, ఏదో రోజు లేట్ అయిందా, ఓకే, మానేసినా పర్లేదు, కానీ వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి మాత్రం సమయం లేదు. ఎందుకంటే మీరు జీవితంలో ఆహారం మానేసినా పర్లేదు, కానీ ఒకరోజు వాక్యం చదవడం మాత్రం మానకూడదు. ఎందుకంటే క్రైస్తవుడు జీవించేది దేనివలన? వాక్యం వల్లనే. అందుకే మనం అంటూ ఉంటాం, నీ వాక్యమే నన్ను బ్రతికించును. బాధల్లో అది ఏం చేస్తుంది? అది ఓదార్స్తుంది, నెమ్మది కలిగిస్తుంది. వాక్యం కూర్చున్నటువంటి చక్కని పాట రాశారు. కనుక క్రైస్తవుడు తన సమయాన్ని వాక్యం చదువుట్లోనూ ప్రార్థనలో గడపగలగాలి. ప్రతిరోజు వ్యక్తిగతంగా తాను దేవునితో సంబంధాన్ని కలిగి ఉండగలగాలి. ఇలా చేసినట్లయితే, ఈ 3 ఉన్నట్లయితే మన జీవితాల్లో ఎంత సంతోషపడతాడో మనల్ని బట్టి ఆయన. ఇదిగో నా కుమారుని యొక్క రక్తం ఇచ్చాను, వాళ్ళు ప్రేమగా ఉంటున్నారు, అదే కదా నాకు కావాల్సింది. ఇదిగో నా కుమారుని యొక్క రక్తం ఇచ్చాను, వాళ్ళు అపవిత్రమైనది ఏదీ చేయట్లేదు, చక్కగా జీవిస్తున్నారు. దేవుడు అందుకే కదా సంతోషపడతాడు. 3వది, నా కుమారుని యొక్క రక్తం ఇచ్చినందుకు ఆయన వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? భూమి మీద చదువుతున్నారు. దేవుడికి కావాల్సిందిదే. అటువంటి కృప, అటువంటి మహాభాగ్యము దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించాలని మీకు నేను ప్రేమపూర్వకంగా ఈ 3 విషయాలు ఈరోజు జ్ఞాపకం చేస్తూ, నాకు నేను కూడా ఇవి మరలా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహింపరుస్తూ, మీ అందరికి కూడా ఇంతవరకు చక్కగా విన్నందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.